గైస్ ఈ వీడియోలో అయితే చాలా అప్డేట్సే ఉన్నాయి గైస్ రిలేటెడ్ టు 2025 బ్యాచ్ అండ్ 2027 బ్యాచ్. ఈ వీడియో 2026 బ్యాచ్‌కి అంత ఇన్ఫర్మేటివ్ అయితే ఉండదు. సో, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. లేదు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామంటే వీడియోని కంటిన్యూ చేయండి పర్లేదు. సో, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మనకైతే ఎఫ్‌డీఏ ఆపర్చునిటీస్ ఫ్రమ్ కాగ్నిటస్ అండ్ యాక్సెంచర్ నుంచి అయితే వచ్చాయి ఫర్ 2025 బ్యాచ్. ఇది ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ గైస్. అండ్ మనకి 2027 బ్యాచ్‌కి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఫ్రమ్ డెలాయిట్. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో, దీని గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అయితే. అండ్ దీంతో పాటు 2 ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు యాక్సెంచర్ కూడా డిస్కస్ అయితే చేద్దాం. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఇన్ డిసెంబర్ లాస్ట్‌లో మనకి ఫేజ్ 1 డ్రైవ్‌కి ఎవరైతే అటెండ్ అయ్యారో ఫర్ యాక్సెంచర్ అండ్ దాంతో పాటు ఈ ఇయర్ బిగినింగ్‌లో ఫేజ్ 2 డ్రైవ్. సో, ఈ 2 ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి ఎవరైతే అటెండ్ అయితే అయ్యారో యాక్సెంచర్‌కి వాళ్ళకైతే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు యాక్సెంచర్ అయితే. సో, దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ దీంతో పాటు సెకండ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది రిలేటెడ్ టు యాక్సెంచర్. లైక్ ప్రీవియస్‌గా 2024లో గాని, 5లో గాని ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి స్టిల్ ఇప్పటి వరకు కూడా రిజల్ట్స్ రాకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు మళ్ళీ ఏదైనా యాక్సెంచర్‌లో రోల్స్‌కి అప్లై చేయాలి అంటే యువర్ అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని అయితే చూపిస్తూ ఉంటుంది. సో, దీనికి సొల్యూషన్ ఏంటి? దీన్ని మన ప్రీవియస్ అప్లికేషన్‌ని రిమూవ్ చేసి న్యూ అప్లికేషన్ వేయాలంటే మనకి ప్రాసెస్ ఏంటి? టికెట్స్ ఎలా రైజ్ చేయాలి? ఈ కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటదని దీని గురించి కూడా ఒక ఓవర్ వ్యూ అయితే ఇస్తా ఈ వీడియోలో అయితే. సో, ఈ వీడియోలో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది గైస్. సో, మీరు గాని లాస్ట్ దాకా స్టిక్ అయ్యి ఉంటే మాత్రం మీకు డెఫినైట్‌లీ ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో అయితే. సో, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయిపోయింది అనిపిస్తే మాత్రమే హై బటన్ అయితే ప్రెస్ చేయండి. సో, ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. మనకు కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. యెస్. మన కంపెనీస్ లిస్ట్‌లో ఫస్ట్ అయితే మనం కాగ్నిటస్ కంపెనీ గురించి డిస్కస్ అయితే చేద్దాం. వీళ్ళైతే మనకి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫర్ 2025 బ్యాచ్. వీళ్ళైతే ఈసారి మనల్ని హైర్ చేసుకుంటుంది ఫర్ సాప్ ట్రైనీ రోల్‌కైతే హైర్ అయితే చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు మెయిన్‌గా మెన్షన్ చేసిందంటే ఈ రోల్‌కి పర్టిక్యులర్‌గా వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి జావా వచ్చుండాలి. అండ్ దాంతో పాటు స్ప్రింగ్ మీద అట్‌లీస్ట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. సో, వీళ్ళకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి స్క్రీన్ అయితే ఇస్తున్నా. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ వీళ్ళ హైరింగ్ ప్రాసెస్‌లో మనకి కంప్లీట్‌గా 4 రౌండ్స్ అయితే ఉంటాయి. సో, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్‌సీఈటీ రౌండ్. ఇదైతే మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గైస్. సో, రిలేటెడ్ టు యాప్టిట్యూడ్. మీరు ప్రీవియస్‌గా ప్రాక్టీస్ చేసిన యాప్టిట్యూడ్ ఏవైతే ఉందో లైక్ క్వాంట్ గాని, వర్బల్ ఎబిలిటీ అవే ఇక్కడ మళ్ళీ మీరు చూస్తారు. సో, వన్స్ మీరు గాని ఇది క్వాలిఫై అయిపోతే ఈ ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ వచ్చేసి డొమైన్ రిలేటెడ్ అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఈచ్ డొమైన్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇచ్చిన రోల్ అయితే రిలేటెడ్ టు సాప్ అండ్ జావా కాబట్టి ఇక్కడైతే మనకి జావా రిలేటెడ్ కోడింగ్ క్వెషన్స్ అండ్ మనకి ఊప్స్ రిలేటెడ్ కోడింగ్ క్వెషన్స్ కూడా అయితే ఉంటాయి. సో, దాని మీద అయితే మీరు క్వెషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు ఫర్ ఈ రోల్ ఏదైతే వీళ్ళైతే ప్రెజెంట్ అయితే తీసుకొచ్చారో. సో, దీని తర్వాత నెక్స్ట్ ఫైనల్ 2 రౌండ్స్ విషయానికొచ్చేస్తే టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఫర్ ఈ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు టెక్నికల్ ఇంటర్వ్యూలో మెయిన్‌గా మనకి డిస్కస్ చేసేది ప్రాజెక్ట్స్ గురించి అయితే చూస్తారు గైస్. దట్ టూ మీరు గాని స్ప్రింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మీ రెజ్యూమేలో మెన్షన్ చేసుంటే దాని గురించి చాలా ఇన్ డెప్త్‌గా అయితే వెళ్తారు. ఇక్కడ మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు గాని ఆ ప్రాజెక్ట్స్ గురించి దాంట్లో మీరు ఏం చేశారని క్లియర్‌గా వాళ్ళకి గాని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అక్కడ మీకు మీ మీ మీద వాళ్ళకైతే డెఫినైట్‌లీ మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అది మీకు డెఫినైట్‌లీ యాడెడ్ అడ్వాంటేజే. సో, దీంతో పాటు మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా టెస్ట్ చేస్తారు. సో, ఇక్కడ డీఎస్ఏ క్వెషన్స్ కూడా కొంచెం గట్టిగానే అడుగుతారు ఈ ఇంటర్వ్యూ రౌండ్‌లో. అండ్ దీంతో పాటు ఎస్‌క్యూఎల్ మీద నాలెడ్జ్ కూడా వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఈ 3 అయితే మెయిన్‌గా వీళ్ళు ఇంటర్వ్యూలో మనల్నయితే అడుగుతారు. దీంతో పాటు మీ రెజ్యూమేలో మెన్షన్ చేసిన కొన్ని స్కిల్స్ మీద జస్ట్ కొన్ని ఫ్యూ క్వెషన్స్ అయితే డెఫినైట్‌లీ టచ్ అయితే చేస్తారు. అండ్ దీంతో మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత హెచ్ఆర్ అయితే మనకి పెద్దగా అయితే ఏమైతే ఉండదు గైస్. జస్ట్ నార్మల్‌గా బేసిక్ క్వెషన్సే ఉంటాయి. వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గాని, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. దీంతో పాటు కొన్ని ట్రిక్కీ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, దీంతో మనకైతే కంప్లీట్‌గా కాగ్నిటస్ రిలేటెడ్ హైరింగ్ ప్రాసెస్ అయితే మీకు కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ కంపెనీ వచ్చేస్తే మనకైతే యాక్సెంచర్ గైస్. వీళ్ళు కూడా 2025 బ్యాచ్‌నయితే హైర్ చేసుకుంటున్నారు. ఫర్ కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. అండ్ గైస్ ఈ యాక్సెంచర్ లింక్ గాని, కాగ్నిటస్ లింక్ గాని 2 కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. మీరు వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేసి అప్లై అయితే చేసుకోండి. డెడ్‌లైన్‌కి అయితే ఇంకా కొంచెం టైమ్ అయితే ఉంది. అరౌండ్ 8-10 డేస్ అయితే ఉంది. మీకు టెన్షన్ అయితే అవసరం లేదు. సో, మీకు టైమ్ ఉంది కాబట్టి డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోండి. కానీ మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా నీట్‌గా చదవండి. మీరు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నా కూడా.
సో దాన్ని బేస్ చేసుకొని మీ రెజ్యూమేలో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేయాలన్నా మీరు చేంజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అది మీకు రెజ్యూమే స్క్రీనింగ్ అయ్యేటప్పుడు మీకు బెనిఫిట్ అయితే అవుతుంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో దీంతో మనకి యాక్సెంచర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కంపెనీకైతే మూవ్ అవుదాం. గైస్ మన కంపెనీస్ లిస్ట్‌లో లాస్ట్ వన్ వచ్చేసి డెలాయిట్. వీళ్ళైతే మనకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు గైస్ ఫర్ 2027 బ్యాచ్. ఈ హైరింగ్ ప్రాసెస్‌లో మనకి యాప్టిట్యూడ్ రౌండ్స్ గాని, కోడింగ్ గాని, ఇంటర్వ్యూస్ గాని ఇవన్నీ ఏం లేవు గైస్. డైరెక్ట్‌గా హ్యాకథాన్‌లో పార్టిసిపేట్ చేస్తే మనకి కానీ మన పెర్ఫార్మన్స్ బావుంటే వాళ్ళకైతే మనకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు. సో ఇక్కడ హ్యాకథాన్ అన్నాను కాబట్టి మాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో ఈ హ్యాకథాన్స్ ఇవన్నీ మా వల్ల కాదు అని అయితే అనుకోకండి గైస్. వీళ్ళైతే హ్యూజ్ అమౌంట్‌లో అయితే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. సో మీరు డెఫినైట్‌లీ ఒకసారి అయితే ట్రై అయితే చేయొచ్చు. సో దీని రిలేటెడ్ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా. ఒకసారి అయితే చెక్ చేయండి. సో మీకైతే అర్థమవుతుంది దీని వాల్యూ అయితే. సో దీంతో పాటు ఈ హ్యాకథాన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒకసారి స్క్రీన్ మీద కూడా ఇస్తున్నా. ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో మీరు గాని ఈ హ్యాకథాన్‌లో పార్టిసిపేట్ చేసి విన్ అయితే యాస్ ఎ టీమ్‌గా మీకు ఇంటర్న్‌షిప్‌తో పాటు ప్రైజ్ మనీ కూడా వస్తుంది. సో అది గాకుండా 2027 బ్యాచ్‌కి ఇప్పటి నుంచే హైరింగ్ ఆపర్చునిటీ డెలాయిట్ ఇస్తుందంటే మీకు ఎక్స్‌పీరియన్స్ లాగా కూడా ఉంటుంది. ఒకసారి డెఫినెట్‌లీ ట్రై అయితే చేయండి. సో ఇక దీంతో మనకైతే ఈ హైరింగ్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనమైతే యాక్సెంచర్ రిలేటెడ్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే డిస్కస్ చేసి వీడియోని అయితే ఎండ్ అయితే చేద్దాం. సో ఈ యాక్సెంచర్ డౌట్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ డిసెంబర్‌లో అండ్ ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 మనకి హైరింగ్ ప్రాసెస్‌లో ఎవరైతే అటెండ్ అయితే అయ్యారో వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే రావడం అయితే స్టార్ట్ అయింది గైస్. ఒక్కొక్కరికైతే మెయిల్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. సో దీని తర్వాత వాళ్ళైతే క్విక్‌గా అని చెప్తున్నారు కాబట్టి వితిన్ 1 మంత్‌లోనే మీరైతే ఈ బీజీవీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేసుకోవడానికి ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో వన్స్ మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్విక్‌గానే ఆన్‌బోర్డింగ్ మెయిల్స్ కూడా వచ్చేస్తాయి. మీకు ఆన్‌బోర్డింగ్ డేట్స్ కూడా అయితే వచ్చేస్తాయి. సో దీంతో పాటు ఫేజ్ 3 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. న్యూ ఫేజ్ 3 న్యూ సైకిల్ మళ్ళీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది హైరింగ్ అనేసి. సో మీరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకోండి. ఎవరైతే ఫేజ్ 3 అటెండ్ అవుదాం అనుకుంటున్నారో సో దాని గురించి డేట్స్ రిలీజ్ వాళ్ళు చేసిన వెంటనే నేనైతే మన ఛానెల్‌లో అయితే అప్డేట్ చేస్తా. సో ఆ వీడియో మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. డెఫినైట్‌లీ మీ దాకా ఆ వీడియో అయితే వస్తుంది. సో అంతవరకు అయితే ప్రిపేర్ అయితే అవుతూ అయితే ఉండండి. సో దీని తర్వాత నెక్స్ట్ డౌట్ చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంది గైస్. లైక్ ప్రీవియస్‌గా ఎప్పుడో అటెండ్ అయ్యుంటారు అసెంచర్‌కి హైరింగ్ ప్రాసెస్‌లో అయితే. కానీ స్టిల్ ఇప్పటిదాకా మీకు రిజల్ట్స్ రాకుండా సో వేరే అప్లికేషన్‌ని గూడా మీరు అయితే వేరే రోల్స్‌కి గూడా అప్లై అయితే చేసుకోలేరు యాక్సెంచర్‌లో. సో దీని రిలేటెడ్ ఇష్యూ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనికి మనం ఏం చేయాలి అంటే సో ఫస్ట్ అయితే మన అప్లికేషన్ అయితే రిమూవ్ అయితే చేయాలి గైస్. అదైతే చిన్న ప్రాసెస్ అయితే కాదు. దానికైతే వెనకాల చాలా ప్రాసెస్ అయితే ఉంది. సో మనమైతే వాళ్ళ పోర్టల్‌కి వెళ్లి వాళ్ళ టికెట్ రైజ్ చేసి వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. సో అప్లికేషన్‌ని రిమూవ్ చేయాలి. అదంత ఫాస్ట్‌గా అవ్వదు. ఒక్కోసారి కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉండదు. సో దీని గురించి క్లియర్ ప్రాసెస్ అయితే ఒక వీడియో అయితే చేస్తా. దాన్ని ఇక్కడ డిస్కస్ చేసామంటే ఈ వీడియో మోర్ థాన్ 15 మినిట్స్ అయిపోతుంది. సో ఇప్పటికే ఈ వీడియో చాలా వరకు డిస్కస్ చేసాం. సో దీనికన్నా ఎక్కువ పోతే మీకు కూడా బోర్ కొడుతుంది. సో దాని గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తా. సో త్వరలోనైతే వచ్చేస్తుంది గైస్ మన ఛానెల్‌లో ఆ వీడియో కూడా. సో దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి యాక్సెంచర్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి ఆ వీడియోలో ఇంక్లూడ్ చేయమంటారా వద్దా? అదే మీరు కూడా కామెంట్‌లో అయితే చెప్పండి. సో దాన్ని బేస్ చేసుకొని ఆ వీడియో అయితే మనమైతే త్వరగానే చేసేద్దాం. సో అది గైస్ ఈ వీడియోకైతే మాత్రం మీరు గాని ఇప్పుడు ఇక్కడ దాకా వీడియో చూసుంటే మాత్రం మీకు డెఫినైట్‌లీ ఈ వీడియో అయితే నచ్చుంటుంది. మీకు ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుంటుంది. సో మీరలా ఫీల్ అయితే మాత్రం డెఫినైట్‌లీ హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి గైస్. సో అది గైస్ ఈ వీడియోకైతే మాత్రం మీకు గాని ఈ వీడియో నచ్చింది, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే సిమిలర్‌గా ఇలాంటి కొన్ని వీడియోస్ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా. సో అవైతే మనకి రిలేటెడ్ టు కాగ్నిజెంట్ గైస్. లైక్ కాగ్నిజెంట్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది? కాగ్నిజెంట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? సో దాని గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే డెఫినైట్‌లీ ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.